యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యు. धन संपन्न सुखी प्रसन्न तो हेल्थी एजिंग का अर्थ है बीपी ना हो, शुगर ना हो, इतना ज्यादा कठिन योग ना हो, तो कम से कम अभी शीर्षासन होने लगा। कोशिश करो। हाँ बस, हाँ गिरना मत। हाँ वैसे गिर भी जाएंगे तो ये मंच जो है ना संभालने के लिए स्वामी जी। तो अब देखो, मीनाक्षी जी ने 0 से शुरू किया था योग, और अब जो है वह एक बार जोरदार अभिनंदन हो जाए तो पहुंच गई भाई शिखर पर, शीर्षासन पर। थैंक यू। अब नीचे उतराओ बहन, कल भी करना है। तो ये एंटी एजिंग के लिए ఏపీలో యోగా దినోత్సవానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యు. హరిప్రియ అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జూన్ 7వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాలు అయితే నిర్వహిస్తోంది. ప్రధానంగా ఆరోగ్యం, అలాగే పూర్తిగా బాడీ ఫిట్నెస్ సంబంధించి యోగా చేస్తే ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అవగాహన తెచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా గత 7వ తేదీ నుంచి కూడా, జూన్ 7వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో అయితే నిర్వహిస్తోంది. మనం చూసాం గత ఏడాది యోగాంధ్ర దినోత్సవానికి సంబంధించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ వేదికగా అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించింది. మరోవైపు ఈ ఏడాది కూడా ఆ స్థాయిలో కాకపోయినా అంతటితో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్వహించింది. అందుకే జూన్ 7వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో ప్రతి ఉదయం కూడా ఈ యోగా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉండవల్లి గుహల్లో ఈ కార్యక్రమం అయితే జరుగుతోంది. ఈ కార్యక్రమానికి అతిథిగా రామ్ దేవ్ బాబా యోగా గురువు ఎవరైతే ఉన్నారో ఆయన హాజరయ్యారు. ఆధ్యాత్మికతకు నిలువుగా ఉన్నటువంటి ఉండవల్లి గుహలలో ఈ కార్యక్రమం అయితే ప్రజెంట్ సాగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కూడా పాల్గొనడం జరిగింది. అయితే యోగా చేయడం వల్ల, ప్రతినిత్యం యోగా పాటించడం వల్ల దేహం దృఢంగా ఉంటుంది. సో పూర్తిగా కూడా ఎటువంటి స్ట్రెస్ అనేది లేకుండా కంప్లీట్ గా కూడా ఆ రోజంతా చాలా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఆ యోగాను కంటిన్యూ చేయడం వల్ల పూర్తిగా మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా దేహంలో ఉన్నటువంటి ఆ సమస్యలు తొలగిపోతాయి. దేహం ఆరోగ్యవంతంగా అయితే ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పాడు. సో దాన్ని ఆయన కూడా ప్రతి దినము కూడా యోగా చేయండి, తాను తన దినచర్యను పాటించనని చెప్తూనే ఇది ఒక, అంటే కేవలం ఏదో యోగాంధ్ర ఉన్నప్పుడు మాత్రమే దీనిని చేయడం, మిగిలిన సమయాల్లో మర్చిపోవటం కాకుండా ప్రతి నిత్యం కూడా ఖచ్చితంగా దీనిని పాటించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే యోగాంధ్రకు అత్యంత ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా పాఠశాలలో కూడా నిర్బంధంగా ఖచ్చితంగా ఇది అమలు చేయాలి యోగా అనేది కూడా ప్రవేశపెట్టబోతున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. సో యోగాంధ్రను మాత్రం అత్యంత ఘనంగా నిర్వహించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. వెస్ట్ బైపాస్ సంబంధించి రేపు ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకునేటటువంటి నేపథ్యంలో 25,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని, దానికి తగ్గట్టుగా అయితే ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.